అర్థమైంది. ఏంటది? ఏమర్థమైంది మీకు? మనము లాంగ్ జర్నీకి వెళ్తున్నాం కదా, నేను నిన్ను గోకడం లాంటివి, ముద్దు పెట్టడం లాంటివి, అదే ఇలాంటి చిలిపలు నేను చేయట్లేదని ఇండైరెక్ట్ గా నాకు హింట్ ఇస్తున్నావు, అంతేనా? ఏంటి మీ కైకాళ్ళ తెలివితేటలు చూపిస్తున్నారా? పొరపాటున నా ఒంటి మీద చెయ్యి వేశారో నాలో భద్రకాళిని చూస్తారు. నిజమా? అమ్మో, అయితే నీలో భద్రకాళిని చూడడానికి నీ మీద చెయ్యాల్సిందే. వదలండి. అదేంటమ్మా, చెయ్యేస్తే భద్రకాళి, చండి, చాముండి, దుర్గాదేవి వీళ్ళందరినీ వరుసగా ఆన్లైన్ లో చూపిస్తానన్నావు, మరే ఒక్క అవతారం కనిపించదే? చెయ్యి వేయడం అంటే శతకోపం పెట్టినట్టు ఇలా వేసి అలా తీయడం కాదు. తప్పు చేయాలన్న ఉద్దేశంతో, తప్పుడు ఆలోచనతో, దురుద్దేశంతో చెయ్యి వేసి చూడండి. ఈ మధుమతి అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. ఏడిచావులే, ఏదో నేను లైట్ తీసుకున్నాను కాబట్టి నువ్వు ఇన్ని డైలాగులు చెప్తున్నావు గానీ, అదే నేను మనసు పెట్టి మీసం మెలేశాననుకో, నెల తిరిగేలోపు నీకు నెల తప్పించేస్తా. అబ్బచ్చా, నిజమా? అంతటి వీరులా? అసలు ఈ చేతు అంటే ఏమనుకున్నావే? పుట్టకి తెలియకుండా పావుని, చెట్టుకు తెలియకుండా కాయని కొట్టేగల సమర్థుణ్ణి. నాతో పెట్టుకుంటే మాటాషే. అయినా నీ చెత్త ఫేస్ అంటే నాకు చిరాకు కాబట్టి నిన్ను అవాయిడ్ చేశాను గాని ఎందుకులే, చెప్తే బాగోదు. చూడు పాపా, నువ్వు నా చెయ్యి పట్టుకుని బతిమాలి బామాలి గీ పెట్టినా నేను నీ మీద చెయ్యి వేయట్లేదు. సో నువ్వు భద్రకాళి అవతారం ఎత్తే అవకాశం నీకు ఉండదు. ఎక్కువ ఫీల్ అవ్వకుండా. ఓహో, అంటే తమరెంత టాలెంట్ పర్సన్ అయినా నా మీద జాలితో, చిరాకుతో నన్ను వదిలేశారు. లేదంటే ఎప్పుడో నన్ను తల్లిని చేస్తుంటేవారు, అంతేగా? డౌటా? కన్ఫర్మ్డ్ గా. సరే, నన్ను తల్లిని తర్వాత చేద్దురు గాని ముందు కారు కొంచెం స్పీడ్ గా పోనివ్వండి. ఏంటే ఎటకారమా? కాదండి, ఇందాకేదో మనసు పెట్టి మీసం మెలేస్తా అన్నారే, ఆ వీరతనానికి చిన్న టెస్ట్ అన్నమాట. నాకు పరీక్ష పెట్టకో, పిచ్చెక్కించేస్తా. ఇప్పుడు చూడు, అంతరిక్షంలో రాకెట్టే ఆశ్చర్యపోయేంత స్పీడ్ గా దూసుకెళ్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అయ్యో, ఏంటా సౌండ్? అదా, ఏం లేదు, ఏదో రాకెట్ లాంచ్ చేస్తున్నట్టున్నారు, ఆ సౌండ్ అయి ఉంటుంది. రాకెట్ కాదండి, మన డొక్కు కారు సౌండ్. దీనికన్నా పొలం దున్నే మా ట్రాక్టర్ అయ్యో, కొంచెం సౌండ్ అయినా తక్కువ వస్తుంది. రాకెట్ షాక్ అన్నారు, అంత స్పీడ్ లో వెళ్తానన్నారు, మరి బండి వాడిని కూడా ఓవర్టేక్ చేయలేకపోతున్నారు ఏంటండి? మీ టాలెంట్ ఇదేనా? మీరు మనసు పెడితే కూడా ఇంతేనా? నేను స్లో కాదు, ఆడు నాకంటే స్పీడ్. అదే చూస్తున్నానమ్మా, మీరు పోనివ్వండి. పోనిస్తున్నామండి. నవ్వుతావు ఏంటి? రై అయ్యో, నవ్వుతావు ఏంటి? రై అయ్యో, ఆగబే. సైకిల్ వాడు కూడా వెళ్తున్నాడంటే రాకెట్ సిగ్గుతో తల దించుకుంటుందండి. ఇందులో నా తప్పేం లేదు. దీనికి అంతటికి కారణం మా అన్నయ్యలు, ఆ ఎదవలు చేసిన పని. కారు తేరా అంటే ఎడ్ల పని తీసుకొచ్చారు నా కొడుకు. భగవంతుడా, ఎలాగోలా మధుని హనీమూన్కి వెళ్లేలా చేసేశావు. ఎలాంటి గొడవ పడకుండా, ఇద్దరి మధ్య సఖ్యత చెడకుండా తొందరలో నా కోడలు కడుపు పండేలా చూడు తండ్రి.
ఏమో అంతా మంచే జరుగుతోందనిపిస్తోంది. మధు చేతు దగ్గరైతే అయితే ఏంటి అవుతారు, అయ్యి తీరుతారు. ఎందుకంటే ఓ వెళ్ళిన ప్లేస్ అలాంటిది. నాన్న చేతు, నువ్వేం చేస్తున్నావు? అయ్యో, అలా కలిసి మెలిసి ఉంటే కావలసిందేముంది? 10 నెలల్లో 10 కోట్ల ఈ చేతుల్లో ఉంటాయి. అబ్బా, అది తలుచుకుంటుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఏయ్, చెప్పింది గుర్తుంది కదా? మన యాక్టింగ్ తో పడగొట్టి అత్తయ్య గారిని భయపెట్టి మనల్ని కూడా హనీమూన్ కి వెళ్ళమనేలా చేయాలి. అర్థమైందా? అర్థమైందక్కా. జాగ్రత్త, పొరపాటున డ్రామా అని తెలిసిందో చంపేస్తుంది. నిన్ను చంపితే ఊరుకుంటానా? ఫోటోకి దండేస్తానుగా. Save me, అత్తయ్య గారు. అయ్యయ్యా, నీ గడ్డం లేదు మీసం లేదు, ఎలా షేవ్ చేస్తారే? అది కాదు అత్తయ్య గారు. షేవ్ అంటే గడ్డం చేయమనే కదా. అలాగా అయితే నాకు గడ్డం లేదు కదా, వద్దులేండి. ప్రస్తుతానికి నన్ను సేవ్ చేయండి. ఓ అబ్బా, ఏముంది సేవ్ చేయడానికి? లతక్క నన్ను కొట్టింది. ఏయ్, ఎందుకే కొట్టావు? తిక్కవాగుడు వాగుతోంది అత్తయ్య గారు, అందుకే కొట్టాను. ఏం మాగింది? వద్దులేండి, చెప్తే బాగోదు. చెప్పమన్నానా? అది ఆ, మీకు బాడీ తప్ప బుర్ర పెరగలేదంట. ఆ మధు ముందు మీరు ముద్దపప్పంట. శిరీష కన్నా మీరే తెంగరోళ్ళంట. ఏయ్, నర్మయ్, ఎంత ధైర్యమే నన్ను పట్టుకొని అన్ని మాట్లాంటావా? నేనెక్కడ పట్టుకొని అన్నాను, దూరంగానే అన్నానుగా. ఏయ్, నర్మయ్, నన్ను అన్ని మాటలు అన్నందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? అసలు నేను ఎందుకు అన్నానో మీకు తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కన్నావు. మీకు కొవ్వెక్కితే నేనెందుకు అంటాను అత్తయ్య గారు? నన్నే కొవ్వెక్కిందంటావే నిన్ను. ఆగండి అత్తయ్య గారు, అది ఎందుకందో ముందు విని ఆ తర్వాత కొట్టండి. చెప్పు, ఎందుకనింది? మీరు చేతుని మధుని హనీమూన్ కి పంపించారు కదా. పంపిస్తే అంటుందా? అబ్బా, పంపించినందుకు కాదు, అంత ఖర్చు పెట్టి పంపించారు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడలాగా తన్నుకోరని గ్యారెంటీ ఏంటి? అక్కడైనా దగ్గరవుతారన్న నమ్మకం ఏంటి? ఒకవేళ అనేవారు లేరని ఇంకా రెచ్చిపోయి కొట్టేసుకుంటే అమ్మాయి రావాల్సిన మధుని అంబులెన్స్ లో తీసుకురావాల్సి వస్తుంది. అవును, అది నిజమే. అంటే వెనక ముందు ఆలోచించకుండా మా డబ్బులతో వాళ్ళని హనీమూన్ పంపించడం బుర్ర తక్కువ పని కాదా? మధు కన్నా ముద్దుపప్పు కాదా? అయ్యో, నిన్ను. ఆగండి అత్తయ్య గారు, ఇప్పుడు మనం చెయ్యాల్సింది దీన్ని కొట్టడం కాదు. మరి లతక్కని కొట్టడం. కొట్టండి, దీన్ని కొట్టండి. ఇంకోసారి మధ్యలోకి వచ్చావంటే చంపేస్తాను. వద్దక్క. ఇప్పుడు
మధు వాళ్ళతో పాటు మా 2 జంటల్ని కూడా హనీమూన్ కి పంపించారనుకోండి, మేం వెళ్ళి వాళ్ళ పక్క గదిలోనే ఉంటాం. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ప్రతిరోజు మీకు ఫోన్ చేసి మరీ చెప్తాం. అవసరమైతే వాళ్ళిద్దరిని కలిపే ప్లాన్ వేసి మరీ కలుపుతాం. ఎలా ఉంది? నీ మహల్లా ఉంది. అయితే బానే ఉంటుంది అత్తయ్య గారు. తెలిసే ఈ వంకతో మీరు కూడా హనీమూన్ వెళ్ళే ప్లాన్ చేశారా? నేను కాదు, అక్కే ప్లాన్ చేసింది అత్తయ్య గారు. చూసావా అత్తయ్య గారు ఎలా పట్టేసిందో అక్క? నోర్మి. అది కాదు అత్తయ్య గారు, మేం కూడా వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది. మధు ఖచ్చితంగా తల్లవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నర్మయ్, పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశారంటే చంపేస్తాను. వెళ్ళండి. సర్లేండి. అదక్క, ఇంకో ప్లాన్ వేద్దాం. వేస్తా అలాగనే వెళ్ళ. పదవే. అలా జరుగుతుందా? ఎంతైనా భార్యాభర్తలే దగ్గరవుతారులే. నవ్వించాలాపు, నాకు జరాగ్గా ఉంది. కానీ నాకు నవ్వు వస్తుంది. అయితే తమరి పొట్ట పగిలేలాగా నవ్వు. ప్రస్తుతం అదే చేస్తున్నాను. ఆహా, సర్లే, నువ్వు అలాగే నవ్వుతూ ఉండు. నువ్వు షాక్ అయ్యే స్పీడ్ లో వెళ్తా, అప్పుడు తెలుస్తుంది నీకు. చా, ఏదైనా లారీకి మన కార్ని తొడిగిస్తారా? దీని ఎదవ సెటర్లకి చచ్చిపోతున్నాను. అబే అదేం లేదు మధు, స్పీడ్ ఎక్కువైతే నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నాను అంతే. ఎలాగా? ఏదైనా లారీకి ఈ కారుకి తాడు కడతారా? సైకిల్ వాడికన్నా స్పీడ్ గా వెళ్తారనా? నాకు తెలుసులేండి. నవ్వవే నవ్వు. 3 గంటల ఊరు తీసుకెళ్లిపోతాను, అప్పుడు తెలుస్తుంది నేనేంటో, నా డ్రైవింగ్ ఏంటో. మీ డ్రైవింగ్ నాకు బాగా అర్థమైంది. పాపం మీ కారేంటో మీకే అర్థం కాలేదు. 2 గంటల్లో ఊరు వెళ్ళడం తర్వాత ఎక్కడ ఆగకుండా వెళ్తే చాలండి. ఆగకుండానా? హలో, ఏదో ఏజ్ అయిపోయింది కాబట్టి కొంచెం బండి ఊగుతోంది గాని అసలు ఆగడం అనేది దీని చరిత్రలో ఆగడం చా చరిత్రలో లేదు కదూ. ఏం నోరేనిది, ఇలా అన్నావు అలా ఆగిపోయింది. కర్మే కర్మ. ఏంటి అలా చూస్తున్నారు? నేను ప్రయాణిస్తోంది పెళ్ళాంతో అనుకున్నాను గాని అపశకునాల ఆడదయ్యంతోనని ఇప్పుడే అర్థమైంది. ఏంటి? ఇదే నీ కళ్ళల్లో ఈ కోపం చూడడం కోసమే అలా అన్నాను. నా మధు కళ్ళల్లో కోపం చూడడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రస్తుతానికి కారు ఆగిపోయింది కదా, దిగినట్టు. ఊరి దాకా? యా. ఆ పప్పులే ఉడకో, నేను నెట్టను. కర్మరా బాబు, పెళ్ళాం నిమ్మంటే కరడ కట్టిన గుళ్ళని ఇచ్చాడా దేవుడు. ఏం చేస్తాం, ఎవడన్నా లిఫ్ట్ ఇస్తాడేమో. దిగు, లిఫ్ట్ అడుగుదాం. దిగు. ఏంటే తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు? నీలాంటి పెళ్ళాంతో వేగలేని నాలాంటి మొగుడెవడో గుద్దెళ్ళిపోతాడు. ఇటు నుంచో. నేనొచ్చింది లిఫ్ట్ అడగడానికి. అబ్బచ్చా, చూడు మధు, లిఫ్ట్ అడగాలంటే దానికి టాలెంట్ ఉండాలమ్మా. అదో టెక్నిక్, అదో ఆర్ట్. నీలాగా అప్పడాలు, ఒడియాలు, పప్పు, దద్దోజనం తినే చేతులతో లిఫ్ట్ అడిగామనుకో అలా ఆపరం, స్పీడ్ పెంచుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ ఆపినా కూడా పాపం నువ్వు ముష్టిదానం అనుకుని నీకు చిల్లరేసి వెళ్ళిపోతారు.
అసలు బేసిక్ గా లిఫ్ట్ అడగాలి అంటే చెప్పాగా అదొక ఆర్ట్. అది ఈ చేతువే చేయగలడు. నేను సింగిల్ వేలుతో ఇలా ఆపాననుకో 100 కార్లు ఏమిటి 100 కార్లు అలా క్యూలో ఆగుతాయి. ష్యా, నిజమా? ఏది ఒక్కసారి ఆ ఒక్క వేలన్న చూపించి లిఫ్ట్ అడగండి. నువ్వు ఇంతగా ముచ్చటపడుతుంటే నేనెందుకు కాదంటాను. కాసుకో, చూపిస్తా. వస్తుంది, వెయిట్ చేయి. కంగారు పడితే అలాగా. అదిగో వస్తుంది. ఇప్పుడు చూడు. కుదేస్తావా నీ? పోతావురా, యాక్సిడెంట్ అయి పోతావు. నీ జిమ్ ఆడా ఆపచ్చ కదరా. వెళ్ళింది ఒక బండేగా, ఒప్పికి పట్టు. ఇప్పుడు స్టైల్ చేంజ్ బేబీ. ఇప్పుడు చూడు. నువ్వు ఆపు ఆపు ఆపు, కమాన్ ఆపు 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 అంతే. అంతే. ఆపు ఏంట్రా? మర్యాదగా అడిగాను రా. ఆపు. హలో, ఇప్పుడు చూడు. హలో, ఇప్పుడు చూడు. ఎలా కాదు? మీకెలా కాదు? లేవండి. చూడు, గ్యారంటీ ఆపుతాడు. అయ్యో, ఏమండి? ఏం కాదే, చూడు గ్యారంటీ ఆపుతాడు. లా లా అల్లిట్టమ్మా అల్లిట్టు అల్లిట్టమ్మా అల్లిట్టు. అయ్యో, స్పీడ్ వస్తుందండి. అయ్యో, స్పీడ్ వస్తుందండి. పోతావురా, యాక్సిడెంట్ అయి పోతావు. ఇది నా ఈగోని కిరికింది. ఎలాగని సార్ బండి ఆపాలి. ఏం కావాలి సార్? మీకు బండి లేదా? లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ నదలను నేను ఆపుతాను 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 అంతే. ఆపరా 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 అనే అబ్బా అనే 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 ఆపరా రే, పరుపోతున్నా ఆపరా రే. వెళ్ళిపోయాడు. ఆపరా ఆపరా అంట. పరుపోతున్నా ఆపరా రే, పరుగు పోయిందిరా రే రే. మా ఊళ్ళు ఇలాగే అడుగుతారు లిఫ్ట్. పంపులో ఎవరు కనపడతలేదు. ఎక్కడికి వెళ్ళారబ్బా? అనసూయ, ఒసే అనసూయ, అనసూయ. అరే బామ్మగారు, నమస్తే. బాగున్నారా? చెత్త మొహం దానా. అదే అదే, బొచ్చు బాలమణి గారు వచ్చారు, రండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బామ్మగారు. ఎందుకు ఇలా అర్ధాంతరంగా వచ్చినందుక? 80 దాటినా ఇంకా చావనందుకు. ఓసి నేనోరు పడిపోను, నన్ను చావమంటావేమిటే? చచ్చా, నేను చావమని అనలేదు బామ్మగారు. మీ తోటి వాళ్ళందరూ టపా కట్టేసినా మీరు మాత్రం కర్రపోటు వేసుకుంటూ కుర్ర పిల్లలా తిరుగుతున్నారే అని ఆశ్చర్యపోతున్నాను. అలాగా? నేనంటే ఎంత అభిమానమే నీకు. నేను చచ్చాక నా బంగారం అంతా నీకే ఇస్తాలే. థాంక్యూ బామ్మగారు. శుభ్రంగా కడిగి బీరువాలో దాచేసేయ్.
బంగారం ఇచ్చేది కడగడానికా? లేకపోతే వేసుకోడానికా? నీ ఏకముఖానికి కాకి బంగారమే ఎక్కువ. నీ సొల్లాపి మీ అత్తని పిలు. అనసూయ, వచ్చే అనసూయ. ఎంతసేపు అయింది పిన్ని వచ్చి? ఇదిగో ఇప్పుడే. ఆ? అబద్ధం, వచ్చి నిమిషం పైనే అవుతుంది. చంపుతా ఫింగర్ దానా. పిన్ వస్తే కూర్చోబెట్టి మాట్లాడొచ్చుగా, నుంచోబెట్టి మాట్లాడతారా? కూర్చో పిన్ని, రా, ఆ, కూర్చో. ఆ, ఈశ్వర. చెప్పు పిన్ని, ఏంటి సడన్ గా వచ్చావు? పని పాట లేక వచ్చారు కదా బామ్మగారు. పిన్ని, ఆ కర్ర ఒకసారి ఇలా ఇస్తావా? ఇదిగో వద్దత్తయ్య గారు, బామ్మ బుర్రానే